హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాము. అవి ఎలా వర్క్ అవుతున్నాయో చెప్తానండి. ఇది మటుకు మజ్జిగ జిల్లికి కవ్వం అనమాట. చేతితో మనం అనేకోకుండా ఇట్లా ఉంటుంది, ప్లాస్టిక్ మాదిరి. వీటిని మనం ఇలా వచ్చేస్తే ఇట్లా తిరుగుతూ ఉంటాయండి. మనం మజ్జిగ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్తో. అందుకు నేను ఇది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది బాగానే వర్క్ అవుతుంది. తర్వాత ఇవి ఏమన్నా ఆలు, పొటాటో, స్వీట్ పొటాటో అలాంటివి స్మాష్ చేసుకోవడానికి అనమాట. మనం ఏమన్నా పప్పు అందుకు స్మాష్ చేసుకోవడానికి. ఇది అరిసెలు అందుకు చేసుకున్న ఆయిల్ ఇట్లా పిండి వేయడానికి, ఒత్తేయడానికి ఇది బాగుంటుందని ఇది ఆర్డర్ ఇచ్చేసాను. తర్వాత మనం చపాతీ, దోశ అట్లా చేసుకుంటాం కదా, వాటికి ఆయిల్ అప్లై చేయడానికి చిన్న బ్రష్ ఆర్డర్ పెట్టేశాను. తర్వాత ఇది మనం ఏమన్నా చపాతీ అందుకు చేసేటప్పుడు చపాతీ బాగా పొంగడానికి మనం ఈ విధంగా దీంట్లో బ్రష్తో ఒత్తినామంటే బాగా పొంగుతుంది అన్నమాట. అందుకు ఇది కూడా ఆర్డర్ పెట్టాను. ఇది ఎగ్ బీట్ చేసేది అనమాట. ఇది మనం ఏమైనా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ, కేక్ తయారు చేసేటప్పుడు కానీ ఎగ్ను బీట్ చేయడానికి ఇది ఆర్డర్ పెట్టేశాను. తర్వాత ఇది ఒకటి దోమలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు, దోమలు, అందుకని దోమల కోసమని ఇది ఒకటి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే వర్కౌట్ ఏం అవ్వలేదండి. ఈ విధంగా ఉంటుంది ఇది. వీటికి మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఛార్జింగ్ వైర్ ఇచ్చారు. ఇది మనం మొబైల్కి ఉంటుంది కదా ఛార్జర్, వాటికే అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత వీటికి పిన్ ఉంటుంది ఇక్కడ. ఈ పిన్నుకు మనం ఇది ఇక్కడ అటాచ్ చేయాలి. ఇది మనం ఇట్లా ఛార్జింగ్ పెడితే నైట్ అనమాట. ఇది లైట్ వెలుగుతూ ఉంటుంది, చూపిస్తాను. ఈ విధంగా బ్లూ లైట్ వెలుగుతూ ఉంటుందండి. మనం ఈ విధంగా నైట్ పెట్టేసుకోవాలి. నైట్ పెట్టేసుకుంటే దోమలు వచ్చేసి ఆ లైట్కి అట్రాక్షన్కి వాటిలో పడితే అవి చనిపోతాయి అన్నమాట. వాటికి షాక్ ఉంటుంది, కొంచెం కరెంట్ షాక్ మాదిరిగా, అవి వెళ్ళి పడిపోతాయి దాంట్లో. ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా మనం ఛార్జింగ్ చేసేసుకోవాలి. ఇది ఆల్ అవుట్ మాదిరే నైట్ అంతా ఛార్జింగ్లోనే పెట్టాలండి. ఇది కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పక్కన పెట్టేయడానికి లేదండి. ఇది ఆల్ అవుట్ మాదిరిగా రాత్రి అంతా అలాగే ఉండాలి. చూడండి ఆరిపోయింది. మనం స్విచ్ ఆఫ్ చేయగానే ఇదైతే వర్కౌట్ కాలేదండి. ఇదైతే వర్కౌట్ కాలేదు. దోమలు అనేది పోవడం లేదు, ఎక్కువగానే ఉన్నాయి. 1-2 మాత్రమే దీంట్లో పడిపోతున్నాయి. అసలు వర్కౌట్ కాలేదు ఇది. నైట్ అంతా అలాగనే పెట్టేసుకోవాలన్నమాట మనము. అయినా దోమలు దీంట్లోకే వచ్చి ఆడబడతాయండి. తర్వాత దోమలు దీంట్లో పడితే ఏమన్నా మనం క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ ఇచ్చారు. ఈ బ్రష్తో మనం ఎక్కడన్నా దోమలు ఇట్లా ఉన్నాయనుకో మనం తీసేసుకోవాలని ఇచ్చేశారు. ఇంకోటి సింక్ పైప్ ఆర్డర్ పెట్టామండి, అది వర్కౌట్ అవుతుంది, పెట్టేశాము. ఇవే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఏ విధంగా ఉన్నాయని మీకు చెప్పాలని వీడియో చేశానండి. ఇది మటుకు బాగా వర్క్ అవుతుంది. మనం స్మాష్ చేసేదన్నమాట. అరిసెలు అందుకు కొత్తవచ్చు, స్మాష్ చేసుకోవచ్చు. ఆలు కానీ, స్వీట్ పొటాటో కానీ, మనం శనగపప్పు కానీ, కందిపప్పు కానీ మనం ఏమన్నా స్మాష్ చేసుకోవడానికి బాగుంది. దీనికి చెక్కది ఇచ్చారు పిడి. ఇది కూడా బాగుంది. ప్లాస్టిక్ మజ్జిగ చిలికే అన్నమాట ప్రోడక్ట్. ఇవన్నీ బాగానే వర్కౌట్ అవుతున్నాయి కానీ దోమలు మటుకు పోవడం లేదండి. ఇదేం వర్కౌట్ కాలేదు. సరే అయితేనండి, ఉంటానండి, బాయ్. ఈ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇందాక బ్లూ లైట్ వెలిగింది కదండి, వాటిలోనే ఇటు వైట్ లైట్, ఇటు గ్రీన్ లైట్, బ్లూ లైట్ అట్లా వెలుగుతాయంట. అవి సిస్టమ్ ఇచ్చారు. ఛార్జింగ్ కూడా తక్కువనే అండి. ఇది ఎలక్ట్రిక్ షాక్ అనమాట. వీటిలో తీగలు ఉన్నాయి కదా, ఈ తీగలకు ఉంటుంది కరెంట్ అనమాట. ఆ తీగలకు మనం దోమలు వెళ్ళి తగిలినప్పుడు షాక్ లాగా ఇస్తాయి, పడిపోతాయి దాంట్లో. ఈ విధంగా ఇచ్చారు. కరెంటు కూడా తక్కువనే అండి కాలేది.
మనం ఎక్కడైనా కానీ మేకుకు తగిలించుకోవచ్చండి. తగిలించుకోవడానికి కూడా ఇచ్చారనమాట హుక్ కుట్టు టైప్లో. సరే అయితే ఉంటానండి, బాయ్.